పరమును విడిచి, దైవ స్వరూపాన్ని విడిచి, రిక్తులుగా చేయబడి మనిషిగా మారి నీకు మాదిరికరంగా నిలబడ్డాడే. ఒక గొప్పవాడిగా పుట్టలేదే, పశువుల పాకలో పుట్టాడే, బెత్లెహేములో పుట్టాడే, చీపుగా పుట్టాడే. కారణం ఏంటి? నువ్వు నేను చీపని. హల్లెలూయా. నువ్వు బీదవని, నువ్వు పేదవాడివని, నువ్వు ఉండే స్థలం అదని, నువ్వు ఉండేది మురికని. హల్లెలూయా. ఎక్కడో అందరంతా కోటీశ్వరుల గృహంలో ఆయన పుట్టలేదు, నీకు అందుబాటులో పుట్టాడు. నీ వలె జీవించాడు. నువ్వు ఎలా జీవించాలో నీకు చూపించాడు. నాన్న ఇలా చేయాలి, నాన్న ఇలా ప్రేమించాలి, నాన్న ఇలా ఓర్చాలి. కీడు చేస్తున్నాను, వీరు ఏమి చేయించున్నారో వీరెరుగరు అన్నంతగా నువ్వు మాట్లాడాలి.